ఫోర్స్ అంటే ఫిజికల్ ఆటమ్స్ లో ఉన్నటువంటిది అదే పరిస్థితులకి అవి అలా వెళుతుండడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు స్నేక్ ఉంది అనుకోండి, పాము, అది అదే ఇన్స్టింక్చువల్ బిహేవియర్ తోటి అది అలా జీవిస్తుంటుంది. ఆ జీవించుతూ ఉన్నటువంటి దానికి అప్లిఫ్ట్మెంట్ ఎట్లా, దానికి ఫోర్స్ వాజ్ జనరేటెడ్. హౌ ద ఫోర్స్ వాజ్ జనరేటెడ్ అంటే కనుక అదే రొటీన్లో అలా తిరుగుతుండడమే ఉంటుంది. ఈ తిరుగుతుండడంలో స్పిరిల్ అన్నారంటే అది ఆ తిరుగుతుండడంలో నెక్స్ట్ లైఫ్ ఇంకొంచెం పైకి వస్తుంది. ఎలా వస్తుంది అంటే కనుక అదే రొటీన్ లైఫ్ లో జీవించుతూ ఉండడం చేత ఏమవుతుందంటే అదే రొటీన్ అంటే ఇలా రౌండ్ గా తిరుగుతుంది అనుకోండి, దానిలో ఒక ఫోర్స్ అనేటువంటి జనరేట్ అవుతుంది కదా. ఒకటి దాని చుట్టూ ఇలా తిరుగుతుంది అనుకోండి, తిరుగుతుండేటికి దానికి ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేటువంటిది ఒకటి జనరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్ అంటే న్యూక్లియస్ చుట్టూతో తిరుగుతున్నాయి అంతే, దానికి ఇంకా వేరే పని లేదు. కానీ దానిలో ఫోర్స్ అనేటువంటి జనరేట్ అవుతుంది కదా. అంటే వాడి రొటీన్ లోనే తిరుగుతున్నా తెలియకుండా అంటే వాడికి అర్థం అన్నటువంటిదిగా అన్న ఉద్దేశం. సో వాటిలో ఒక ఫోర్స్ అనేటువంటి జనరేట్ అవుతుంది వాడు. యానిమల్ మ్యాన్ లో ఒక ఫోర్స్ అనేటువంటి జనరేట్ అయ్యేకి వాడు నెక్స్ట్ ప్లేన్ లోకి అప్లిఫ్ట్ అవుతాడు. దేని చేత అప్లిఫ్ట్ అయ్యాడు అంటే కనుక ఫోర్స్ చేత అప్లిఫ్ట్ అయ్యాడు వాడిలో ఉండేటువంటి. సో progression of ages, it was the period of the vitalization of the spirit in the physical permanent atom of the logos. సో పర్మనెంట్ లోగోస్ అంటే సృష్టి అన్నట్టు చేసినట్టు మన భూమికి లోగోస్ వెళ్తున్నారు కదా. సో లోగోస్ లో ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్ ఏదైతే ఉంటుందో అది దానిలో జనరేట్ అయినటువంటి ఫోర్స్ వీటిలో రిఫ్లెక్ట్ అవుతుంది జీవుల మీద. వీళ్ళందరిలో ఉన్నటువంటి ఆటమ్స్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫోర్స్ అన్నటువంటిది వీటిలో ఏం చేస్తుందంటే కనుక అది అప్లిఫ్ట్ అయ్యేటట్టుగా అది చేస్తుంది. అంటే ఇది దాని చుట్టూతో జరుగుతూ ఉండగానే అది అప్లిఫ్ట్ అవడం అన్నటువంటి జరుగుతుంది. సో అందు గురించి అంటే చోట్ల సహజంగా అప్లిఫ్ట్ అవడం అనేటువంటిది లేకపోతే భగవంతుడు ఎందుకు అలా సృష్టి అలా చేసేసి ఉంచేస్తారు. వాటికి ఆ స్థితిలో నుంచి వాళ్ళు అప్లిఫ్ట్ అవడం అంటే అవి అలా జీవిస్తుండడం చేత దాంట్లోనే వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ అన్నట్టు ఉంటుంది. ఎర్త్ భూమి చుట్టూతో తిరుగుతూ ఉండడంతో అది అప్లిఫ్ట్ అవుతుంది భూమి ఆటోమేటిక్. దానికి ఇచ్చినటువంటి రొటీన్ అది చేస్తుండడం దానికి. సో అది చేస్తుండడంలోనే అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటిది ఉంది అదనమాట. Of the spirit in the physical permanent atom of the logos. In this method of individualization, the emphasis is laid on the fact that the principle of manas is a part of the logoic character and is part of his very nature. It therefore has its origin in his being or self. Its origin is in his being or self. దేని నుంచి ఆరిజిన్ అయింది? ఇది ఆయన నుంచి ఇది ఆరిజిన్ అయింది. హిస్ బీయింగ్ ఆర్ సెల్ఫ్ అంటే ఈ లోగోస్ అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన నుంచి వచ్చాయి. ఈ సవిత్ర మండలం మధ్యవర్తి నారాయణ అని అంటాం కదా, ఆయన నుంచి లోగోస్ అన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈ లోగోస్ అన్నటువంటి వాళ్ళ ద్వారా ఇదంతా కూడా ఏర్పడుతుంది. ఈ మనస్సు అన్నటువంటిది ఇది లోగోయిక్ క్యారెక్టర్. ఈ రకంగా ఇది బిహేవ్ చేయడం ఇదంతా కూడా వాళ్ళ యొక్క దాంట్లో ఇది భాగం. వాళ్ళ యొక్క మనసులో ఇదంతా కూడా ఒక భాగం. అంటే సత్యం అసత్యము కలిపి పరమ సత్యం అని అంటాం కదండి, అట్లా ఈ బిహేవియర్ ఇదంతా కూడా వాళ్ళలో ఒక భాగంగా ఇది వర్తిస్తూ ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ ది లోగోయిక్ కాజల్ బాడీ అండ్ therefore permeates all manifestation which originates with him. Hence the accuracy of the statement that cosmic manas originates on the cosmic mental plane and is a portion of the fire that animates that plane. Cosmic mind originates, cosmic manas originates on the cosmic mental plane. Cosmic manas అంటే చోట్లో మనస్ అంటున్నది ఒకటి పనిచేస్తుంది. అది ఎక్కడ ఉంది అంటే కాస్మిక్ మెంటల్ ప్లేన్ లో. మన యొక్క మెంటల్ ప్లేన్ యొక్క 5th దాంట్లో మనస్ అంటున్నది ఉంటుంది కదా, అది మనం చెప్పుకున్నాం. మైండ్ యొక్క 7 ప్లేన్స్ లో 5th ప్లేన్ లో మనస్ అంటున్నది ఉంటుంది. సో అలాగే కాస్మిక్ మనస్ అన్నటువంటిది ఉంది. సో కాస్మిక్ మనస్కి అనుగుణముగా జీవులకు మనస్సు అన్నటువంటిది ఏర్పడుతుంది. సో ది కాజల్ బాడీ అండ్ therefore permeates all manifestation which originates with him. ఇవన్నీ కూడా దాంట్లో నుంచి ఒరిజినేట్ అవుతున్నాయి. Hence the accuracy of the statement that cosmic manas originates on the cosmic mental plane and is a portion of the fire that animates that plane. This is the first aspect. అంటే ప్రీవియస్ సోలార్ సిస్టమ్ లో ఈ రకంగా జరిగింది అనమాట.
ఇప్పుడు మనం ప్రస్తుతం సోలార్ సిస్టమ్ లో ఎలా ఉందనేటువంటిది ఒకటి చదువుతాం. సౌండ్ సెకండ్. In the second solar system, and in connection with the method employed therein, another point merits attention. This fire of mind has its source in a constellation until recently unrecognized by exoteric science as having any reaction of an intimate nature to our solar system, owing to its tremendous distance away. So, mind అన్నటువంటి దానికి మనలో ఈ సోలార్ సిస్టమ్ కి పైన సిరియస్ స్టార్ అనేటువంటిది ఉంది. వాటికి దీనికి దేర్ ఇస్ కనెక్టివిటీ. అది చెప్తాను ఎలాగో మనకి ఇప్పుడు. Animated to our solar system owing to its tremendous distance away. The sun Sirius is the source of logoic manas in the same sense as the Treatise are connected with the evolution of manas in the seven heavenly men, and Venus was responsible for the coming in of mind in the earth chain. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి వీనస్ అంటే శుక్ర గ్రహం లేదా వీనస్, ఇది మనలో అప్లిఫ్ట్మెంట్ కి దోహదపడుతూ ఉన్నటువంటిది. అంటే జీవులుగా ఉన్నటువంటి వాడు మనం అప్లిఫ్ట్ అవ్వడానికి వీనస్ ప్లానెట్ ఈస్ హెల్పింగ్. ఈ అప్లిఫ్ట్ అయినటువంటి వాడు ఇది. అలాగే హెవెన్లీ మెన్ కి లేడీస్, సప్తఋషుల భార్యలు మనం ఎవరైతే చెప్తాం వాళ్ళు హెవెన్లీ మెన్ కి వాళ్ళు లింకప్ గా పనిచేస్తున్నారు. వాళ్ళకన్నా పైన ఉన్నటువంటి వాళ్ళకి సీరియస్ స్టార్. సో ఈ రకంగా ఇది లింకప్ గా చెప్పారు అన్ని కూడా. అంటే మనం జీవుడుగా ఉన్నటువంటి వీనస్ ప్లానెట్ యొక్క ప్రభావం చేత ఎర్త్ మీద ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ లోకి అప్లిఫ్ట్ అవుతారు. అంటే వీళ్ళు ఆ హయ్యర్ దానికి వీళ్ళకి లింకప్ అన్నటువంటి వీనస్ చైన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ లోగోస్ అన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఈ మనస్సు అన్నటువంటిది వాళ్ళు ఈ ఇండివిజువలైజేషన్ అన్నటువంటిది ఏర్పడటం ఈ విధంగా చేయడం అనేటువంటిది ఈ ప్లేటిస్ వాళ్ళ ద్వారా. ఈ మొత్తం సోలార్ సిస్టమ్ అంతా కూడా పైన ఉన్నటువంటిది సీరియస్ స్టార్. ఇది ఈ రకంగా వీటికి లింకప్ అనేటువంటిది ఉంది. ద సన్ సీరియస్ ఇస్ ద సోర్స్ ఆఫ్ లోగైక్ మాస్. ఈచ్ వాజ్ ప్రైమరీ టు ద అదర్ ఆర్ వాజ్ ద ఏజెంట్ విచ్ ప్రొడ్యూస్డ్ ది ఫస్ట్ ఫ్లికర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ద పర్టికులర్ గ్రూప్స్ ఇన్వాల్వ్డ్. In every case, the method was that of a slow evolutionary growth till the consciousness suddenly blazed forth, owing to the interposition of force apparently from an extraneous source. So extraneous source అన్నటువంటిది వీడిని అప్లిఫ్ట్ చేస్తుంది. సో అంతకు ముందు దాకా వీడు in every case the method was that of slow evolutionary growth till the consciousness suddenly blazed forth. వీటిలో ఒక స్లోగా ఈ అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటి జరుగుతుంది. అంటే ఒక రౌండ్ తిరిగి వచ్చాడు అనుకోండి, అంటే లైఫ్ లో ఒక కండిషన్స్ అన్ని కూడా వీడు చూసుకుని వచ్చాడు అనుకోండి, నెక్స్ట్ లైఫ్ కి వీడు వెళ్ళేవాడికి ఆ కండిషన్స్ లో ఇంకాస్త బెటర్ గా వీడు బిహేవ్ చేయడం అనేటువంటి, ఆ నెక్స్ట్ లైఫ్ కి ఇంకాస్త బెటర్ గా వచ్చింది. అంటే లైఫ్ విత్ ఈ ప్రీవియస్ లైఫ్ ఈజ్ యాడెడ్ యాజ్ ఎక్స్పీరియన్స్ టు హిస్ మైండ్. సో ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వాడి మైండ్ కి యాడ్ అయ్యేటికి నెక్స్ట్ లైఫ్ వాడు ఇంకాస్త బెటర్ గా లైఫ్ లీడ్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ లైఫ్ వచ్చాక ఇంకా బెటర్ గా వాడు ఆ పరిస్థితులు మళ్ళా మనం అదే రోడ్ లో మనం ప్రయాణం చేస్తున్నాం, ఇంకాస్త జాగ్రత్తగా మనం ప్రయాణం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఎందుకు క్రితంసారి మనం వెళ్ళినప్పుడు మనం కొన్ని ఇబ్బందులు పడ్డాం ఆ రోడ్ లో, ఈసారి ఇంకాస్త జాగ్రత్తగా మనం ప్రయాణం చేస్తాం ఆ రోడ్ లో. సో దట్ ఈస్ కాల్డ్ ది ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ అన్నది లైఫ్ లో యాడ్ అవుతూ ముందుకు వెళ్తాడు వీడు ఎప్పుడు కూడా. సో ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది యాడ్ అవడం చేత ఏం జరుగుతుందంటే, దిస్ ఫైర్ ఆఫ్ మైండ్ హ్యాస్ ఇట్స్ సోర్స్ ఇన్ కాన్స్టలేషన్. అది ది సన్ సీరియస్, అది ప్లేటిస్. ఈచ్ వాజ్ ప్రైమరీ టు ద అదర్ అండ్ టు ద ఏజెంట్ ప్రొడ్యూస్ ద ఫస్ట్ ఫ్లిక్కర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ద పర్టికులర్ గ్రూప్స్ ఇన్వాల్వ్. అది ఫస్ట్ ఫ్లిక్కర్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వీడు ఉన్నటువంటి స్థితికి యాడ్ అవుతుందో అప్పుడు వీటిలో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుని అడుగు వేయాలి. అది కాన్షియస్నెస్ వాటిలో పనిచేయడం. అంటే అంతకుముందు ఏమంటే వాడు అలా ఒక గోట ఎలా అయితే వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతున్నాడు వాడు. గోటకి అది ఒక గోట అక్కడ పడింది అనుకోండి గుంటలో, మిగిలిన గొర్రెలు కూడా ఆ గుంటలో పడి లేచి ముందు నడుస్తాయి. అది అలా ఉంటుంది వాటిలో. అలా కాకుండా వీటిలో ఈ ఎక్స్పీరియన్స్ అన్నట్టు యాడేవాడికి వీటి కాన్షియస్నెస్ అంటే అక్కడ పనిచేస్తుంది. కాదు నిన్న ఇటు నడిచినప్పుడు ఈ గుంటలో పడ్డాం, ఇప్పుడు ఈ గుంటలో పడకుండా మనం పక్క నుంచి ఇలా వెళదాం అంటే పనిచేస్తున్నాడు. సో ఎందుచేత అంటే క్రితంసారి వాడి లైఫ్ లో వాడు ఆ కండిషన్స్ అంటే వాడు ఇబ్బందులు పడ్డాడు, అందుకు నుంచి దానికన్నా బెటర్ గా వీటి లైఫ్ లీడ్ చేద్దాం అనేటువంటిది దాంట్లో నుంచి పుడుతుంది ఎప్పుడు కూడా. ఇది
Each was primary to the other, or the agent produced. In every case, the method was that of a slow evolutionary growth till the consciousness suddenly blazed forth, going to the interposition of force, apparently from the extraneous source, the logos, solar system, Sirius, 7 heavenly men, planetary scheme, Pleiades, heavenly men, earth chain, Venus. So logos కేమో సీరియస్ అంటే సోలార్ సిస్టమ్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళకి సీరియస్ స్టార్ తోటి లింక్అప్ ఉంటుంది. తర్వాత ఈ 7 హెవెన్లీ మెన్ అంటే ప్లానెటరీ స్కీమ్, మన ప్లానెట్స్ అన్నింటిలోనూ పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞలు, వాళ్ళకి ప్లేడీస్ తోటి లింక్అప్ ఉంటుంది. అలాగే మన హెవెన్లీ మెన్ అంటే భూమి మీద ఉన్నటువంటి జీవులు, వీళ్ళకి వీనస్ ప్లానెట్ తోటి లింక్అప్ ఉంటుంది. The second method, therefore, is that which is brought about by the hastening of the evolutionary process through influences from outside. These tend to awaken consciousness and to bring about the merging of the poles. The first method touched upon was that of the earlier solar system. This method we are now considering is the distinctive one of this solar system and will persist till the end of the Mahamanvantara. The ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి వాడు జీవుడు దీంట్లో నుంచి అవేకన్ అవ్వాలంటే ఒక ఎక్స్ట్రేనియస్ సోర్స్ అన్నటువంటిది కావాలి. అంటే వీడు ఉన్నటువంటిది కాకుండా వీడికి అవుట్ సైడ్ నుంచి ఒక సోర్స్ అన్నటువంటిది వీడిని అప్లిఫ్ట్ చేసేది. మామూలుగా దాన్నే మనం గురువు అన్నటువంటిది చెప్తాం. గురువు యొక్క అనుగ్రహం చేత అదే దాంట్లో తిరుగుతూ ఉన్నటువంటి వాడు దాంట్లో నుంచి అప్లిఫ్ట్ అవ్వబడటం అనేటువంటి జరుగుతుంది. వాడు అప్లిఫ్ట్ అవ్వలేడు ప్రస్తుతం ఉన్నటువంటి సోలార్ సిస్టంలో. అప్లిఫ్ట్ అవ్వడానికి అంటే వాడిలో ఫోర్స్ అనేటువంటి జనరేట్ అవుతుంది. ఆ ఫోర్స్ ని వాడు అప్లిఫ్ట్ చేసేవాడు ఒకటి కావాలి. దాన్ని ఎక్స్ట్రీనియస్ సోర్స్ అని అన్నారు. మనకేమో వీనస్ ప్లానెట్ చేత మనకు అది జరుగుతుంటుంది. దాన్నే మనం అమ్మవారిగా ఆరాధిస్తాం. అదే హెవెన్లీ మెన్ అంటే మన ఎర్త్ మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీనస్ ప్లానెట్ చేత ఇది జరుగుతుంది. మొత్తం 7 హెవెన్లీ మెన్కి లేడీస్ కి జరుగుతుంది. తర్వాత ఈ సోలార్ సిస్టమ్ ఇదంతా కూడా ఎవరిచేత నిర్మాణం ఇవన్నీ వాళ్ళు లోగోస్ అన్నారు. వాళ్ళకి సీరియస్ స్టార్ అనేటువంటిది మనకి గైడ్ చేస్తుంది సోలార్ సిస్టమ్ అంతా కూడా. సో వీటి యొక్క ఎక్స్ట్రీనియస్ సోర్స్ చేత ఇది అప్లిఫ్ట్ అవ్వబడటం అనేటువంటిది ఇందులో చెప్పబడినటువంటి విషయం ప్రధానంగా. That the earlier method was seen in the moon chain is only evidence of the steadfastness of the law of repetition, by which every large cycle includes in its earlier stages all the lesser and repeats the earlier procedure. This is the recognized fact. All the lesser and repeats the earlier procedure. వాటిలో చెప్పబడింది ఏంటంటే నిన్న ఎలా చేసాం ఇవాళ అలానే చేయడం అనేటువంటిది మూన్ చైన్ మీద ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు అలా చేసేవాడు. నిన్న ఎలా జీవించాం ఇవాళ అలానే జీవిస్తాడు వాడు, ఏమి మార్పు ఉండదు. క్రితం సంవత్సరం ఎలా జీవించాం ఈ సంవత్సరం అంతే. కాదండి ఇంతకన్నా మంచి ఇళ్ళు కట్టుకుందాం, ఇంతకన్నా హాయిగా ఉందాం అనేటువంటిది మూన్ చైన్ యొక్క వాసనలో ఉన్నటువంటి వాడు చేయలేడు. ఇంతకన్నా బెటర్ లైఫ్ లోకి వెళ్దాం, ఇంతకన్నా బెటర్ గా మనం పూజ చేద్దాం, ఇంతకన్నా బెటర్ గా మనం మెడిటేషన్ చేద్దాం, ఇంతకన్నా బెటర్ గా మనం సర్వీస్, ఇలాంటివన్నీ కూడా వాటిలో రావు. అంతే వాడు ఎలా చేసినా అలానే చేస్తుంటాడు మూన్ చైన్. Animal man అనేది అది repeats the earlier procedure. This is a recognized fact. For instance, in the building of man's physical body, for the fetus reproduces all earlier stages and forms till the human is achieved. Again, as we know, the fourth round reproduces briefly the earlier 3, but has its own distinctive quality. అదే మనకి ఒక తల్లి గర్భములో పిండం ఏర్పడు, అది అదే ప్రొసీజర్లో మార్పేం లేదు చూడండి. సో 5th మంత్ ఏడికి ఇది ఇంత గ్రోత్, 7th మంత్ ఏడికి ఇంత గ్రోత్, 9th మంత్ ఏడికి డెలివరీకి రెడీ, ఇదే ప్రొసీజర్ రన్ అవుతుంటుంది. సో అయితే ఈ 4th రౌండ్కి వచ్చేప్పటికి ఏంటంటే ఈ 3 ప్రొసీజర్స్ అంటే 3 రౌండ్స్ యొక్క ఇది క్వాలిటీస్ కలుపుకొని 4th రౌండ్ లో ఇంకో క్వాలిటీ యాడ్ అవుతుంది అని చెప్తున్నారు. సో మూన్ ఈజ్ రిప్రజెంట్స్ డూయింగ్ ద వర్క్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్. సో వేరే 4th రౌండ్ వచ్చరికి ది 4th డైమెన్షన్ అంటే దీంట్లో నుంచి ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది యాడ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ అయ్యేటికి అదే పని ఇంకాస్త బాగా చేస్తాడు. మూన్ చైన్ మీద ఉన్నటువంటి బాగా లేదు బాగోకపోవడం లేదు, అది అలానే చేస్తుంది. వాడు లైఫ్ అంతే, వాడు అలానే లీడ్ చేస్తుంది. వాడు ఎక్కడో కూడా అప్సూడ్ ఇలా ఏముండదు, వాడు అంతే అలానే లీడ్ చేస్తాడు వాడు లైఫ్. దర్ ఇస్ నో అదర్ వే ఆఫ్ డూయింగ్ ది వర్క్. అలాగే ఇలా కూడా చేయొచ్చు కదా, ఇలా తిరిగి వెళ్ళొచ్చు కదా, కుదరదు, వాడు అండర్స్టాండ్ చేసుకోలేదు, అలానే చేస్తాడు. The method of initiation. In this second method, the rod of initiation are used to effect certain
Thus, these rods are of four kinds: cosmic, used by the cosmic logos in the initiations of the solar logos, and of the three major planetary logos: systemic, used by the systemic logos, solar logos in the initiations of the planet logos, planetary, used by the planet logos for initiatory processes, and for the third, the fourth, and the fifth major initiations with the two higher. Hierarchical, used by the occult hierarchy for the minor initiations and for the first two initiations of manas by the bodhisattva. సో దాన్ని అన్నారంటే ఈ లోవర్ ప్లేన్ లో ఉన్నటువంటి వాడిని హయ్యర్ ప్లేన్ లోకి లిఫ్ట్ చేయడం దీన్ని ఇనిషియేషన్ అన్నారు. దాన్ని ఎక్స్ట్రీనియస్ సోర్స్ అన్నారు. అంటే మనం అంటే అదే రౌండ్ లో ఉంటున్నటువంటి వాడు వాడు దాంట్లో నుంచి బయట రాడు. అదే బావిలో ఉన్నటువంటి వాడు వాడంతా వాడు ఎట్లా వస్తాడు? వాడికి ఒక సోర్స్ కావాలి. వాడు అదే దాంట్లో అదే రొటీన్ లో కొట్టుకుపోతున్నాడు కదా, ఒక ఎక్స్ట్రీనియస్ సోర్స్ ఇచ్చి వాడు అది పట్టుకుని పైకి వచ్చేస్తాడు. అంటే వాడికి ఒక ఎక్స్ట్రా థాట్ అనేటువంటిది కావాలి. వాడి మైండ్ వాటితో ఇదైపోయింది. అలా కాదు, ఇలా చెయ్యి, నువ్వు దాని మీద బయటకు వచ్చేస్తావు అని చెప్తాడు. అంటే వాడు దాన్ని పట్టుకుని బయటకు వచ్చాడు. ఆ రోజు ప్రేయర్ చేస్తున్నావు కదా, ప్రేయర్లో ఇలా చెయ్యి, నువ్వు ప్రేయర్ దీని నుంచి నువ్వు అప్డేట్ అవుతావు. లేకపోతే వాడు అదే ప్రేయర్ అలా చేస్తుంటాడు. రోజు ప్రేయర్ చేస్తున్నాడు. మరి ఏమిటి మరి లైఫ్ లో ఏంటి గ్రోత్ లేదు? నేనేమో వీడు మూన్ చైన్ కి అసోసియేట్ ఉన్నాడు ప్రేయర్ కూడా. గురువు చెప్తాడు, అట్లా కాదురా నాన్న, నువ్వు ప్రేయర్ లో ఇలా చేయి, నువ్వు ప్రేయర్ నువ్వు అప్డేట్ అవుతాడు అని చెప్తాడు. అంతా కూడా మనకి అక్కల్ట్ మెడిటేషన్లో చాలా డెప్త్ గా చెప్తున్నారు ఎలా చేయాలి, ఎలా చేయాలి. మనకు వచ్చేటువంటి లైఫ్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఈ మెడిటేషన్స్ కి లింకప్ గా అందులో మనకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అది అలా జరుగుతున్నప్పుడు వీడిని మెథడ్స్ ఆఫ్ ఇనిషియేషన్, వీడిని ఆ ఎక్స్ట్రీనియస్ సోర్స్ అనేటువంటిది కావాలి. అది లేనిదే వీడు అప్లిఫ్ట్ అవ్వాలంటే అవ్వలేడు. ఆ ఎక్స్ట్రీనియస్ సోర్స్ ని ఏమన్నారంటే ఇనిషియేషన్ ఉపదేశము అన్నది. దీన్ని 4 విధాలుగా చెప్పారు ఉపదేశం అనేటువంటిది. ఒకటి, కాస్మిక్ ప్లేన్ లో జరిగేటువంటి ఇనిషియేషన్ ఒకటి. కాస్మిక్ లోగోస్ అన్నారు వాళ్ళు. అంటే ఈ సౌరమండలం ఇదంతా ఏర్పడడానికి పైన ఉన్నటువంటి స్థితి. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాడేటువంటి రాడ్ వేరు. ఈ రాడ్ అనేటువంటిది ఒకటి వాడతారు వాళ్ళు. అంటే ఎప్పుడు కూడా ఈ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ అంటారు. అంటే ఇనిషియేషన్ అనేటువంటిది ఎక్కడే పడుతుంది? మన యొక్క వెన్నెముక, ఈ శిరస్సు. సో వీటిని కొన్ని ఈ రాడ్ అనేటువంటిది వాడడం చేత ఏమవుతుంది, వాళ్ళ నుంచి వీడిలోకి శక్తి అనేటువంటిది ప్రవాహం అవడానికి వాడబడేటువంటి ఒక వాహిక లాంటిది రాడ్ అన్నట్టు. వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో నుంచి, అంటే వాడు అలా లోపల క్రూరుకుపోయి ఉన్నాడు వాడు జీవుడు, వాడిని ఆ స్థితిలో నుంచి వీడిని అప్లిఫ్ట్ చేయడం, దానికి ఈ రాడ్ అనేటువంటిది వాడతారు అన్నమాట. సో కాస్మిక్ ప్లేన్ లో వాడేటువంటి రాడ్ ఒకటి ఉంటుంది, సిస్టమిక్ ప్లేన్ లో వాడేటువంటి రాడ్ వేరుగా ఉంటుంది, ప్లానెటరీ ప్లేన్ లో వాడేటువంటి రాడ్ వేరుగా ఉంటుంది, హ్యూమన్ లెవెల్లో వాడేటువంటి రాడ్ వేరుగా ఉంటుంది. ఇది బోధిసత్వం అంటే పరమగురువు కూడా కాదు, పైన అంటే మైత్రేయుల వారు వాడతారు ఆ రాడ్. దీని గురించి మనకి వైశాఖ పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ దాంట్లో చాలా వివరంగా ఇస్తారు. మనకి అవకాశం ఉన్నవాళ్ళు ది మాస్టర్స్ అండ్ ది పాత్ లో ఆషాఢ పూర్ణిమ గురించి ఇచ్చినట్టు తప్పకుండా చదువుతాను. వారు వైశాఖ ఫెస్టివల్ అని చెప్పి మనకి హిమాలయాలో చేస్తారు. అందులో రాడ్ అనేటువంటిది ఆయన పట్టుకుని ఇలా తిరుగుతారని చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మైత్రేయుల వారు అది ది ఫస్ట్ 2 initiations of manas by the bodhisattva. Then man individualized in Lemurian days about 18 million years ago. It was the application of the rod of initiation to the logos of our earth chain which brought about the event and touched into activity certain centers in his body with their corresponding groups. This application bringing about consciousness on some plane may be regarded as literally the awakening of the lives concerned to participate in intelligent work on the mental plane. So Lemurian days అంటే 18 million years ago. 18 million years ago అంటే ఎప్పుడుది? అట్లా మనం 4,32,000 సంవత్సరాలు. దీనికి డబల్ ద్వాపర యుగం, దానికి ట్రిపుల్, అది ఇవన్నీ ఉన్నాయి కదా మనకి లెక్కలు. సో మొత్తాన్ని కూడితే ఎంత అవుతుంది? ఒక మన్వంతరం, ఒక మహామన్వంతరం. సో 18 million years ago ఇక్కడ ఉండేటువంటిది ఏమిటంటే ప్రస్తుతం చరిత్ర చాలా తక్కువగా తెలిసింది. అసలు భూమి అనేటువంటిది ఎప్పుడు ఫామ్ అయింది అంటే అక్కడ 18 million years ago ఇక్కడ లెమోరియన్ డేస్ అన్నది. దట్ ఈస్ ద సెకండ్ రూట్రిస్. సో అప్పుడు ఒక రాడ్ అనేటువంటిది వాడినాడు. సో రాడ్ అనేటువంటిది వాడడం చేత వాళ్ళు ఆ స్థితుల్లో నుంచి వాళ్ళు అప్లిఫ్ట్ అయ్యారు. వాళ్ళు ఆ స్థితుల్లో నుంచి యానిమల్ మ్యాన్ స్థితిలోకి వచ్చారు. వాళ్ళు లెమోరియన్స్ నుంచి అట్లాంటియన్ నుంచి ఆరియన్స్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఆర్యులు అన్నారు వీళ్ళు. 5th root race అన్నారు వీళ్ళు. సో 5th root race ముందు అట్లాంటియన్స్ ముందు లెమోరియన్స్. సో లెమోరియన్స్ టైంలో
వాళ్ళకి అసలు మైండ్ అన్నటువంటిది ఏం లేదు వాళ్ళకి అసలు. సో మైండ్ అన్నటువంటిది నెక్స్ట్ టైంలో స్టార్ట్ అయింది. రాడ్ అది ఆఫ్ అవర్ ఎర్త్ చైన్ అబౌట్ కాన్షియస్నెస్ ఆన్ సమ్ ప్లేన్, అది mental plane. Animal man was conscious on the physical and on the astral planes. ఆ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ అనేటువంటి వాడికి యానిమల్ మ్యాన్ అన్నారు వాడిని. అంటే వాడికి వాడు ఫిజికల్ అండ్ ఆస్ట్రల్ అన్నటువంటిది వాళ్ళు డెవలప్ అయింది. ఇంకా మెంటల్ ప్లాన్ అన్నటువంటి డెవలప్ అవ్వలేదు వాళ్ళు. ఫిజికల్ అండ్ ఆస్ట్రల్ అంటే ఆస్ట్రల్ ఈజ్ లింక్డ్ విత్ ఇన్స్టింక్ట్స్. అంటే వాడికి ఇలా చేయాలనిపిస్తే చేయడమే అంతే. వాడికి కష్టం రా, ఎదుటివాడికి ఎదుటివాడి ఒక కష్ట సుఖాలతో సంబంధం లేకుండా చేస్తాడు. ఈ బిలాంగ్స్ టు దట్ ప్లేన్. సో ఆ లెమోరియన్ డేస్ లో ఉన్నటువంటి అంటే అప్పుడు ఇంకా మానవ ప్రజ్ఞ అనేటువంటిది మేల్కాంచలేదు. యానిమల్స్ కూడా రాలేదు ఇంకా అప్పుడు. లెమోరియన్ డేస్ లో దెర్ ఇస్ నో యానిమల్స్. అప్పుడు ప్రజ్ఞ అనేటువంటిది ఎలా ఉంది? ఓన్లీ ఫిజికల్, అంటే మన యొక్క మెటల్స్ వీటిగా ఉంది. మెటీరియల్ అండ్ ప్లాంట్స్ అంతే, ఆ స్థితిలో ఉంది. దాని నెక్స్ట్ స్టేజ్ అన్నటువంటిది ఈ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ వాడికి అప్పుడు యానిమల్ మ్యాన్, యానిమల్ అన్నటువంటిది అప్పుడు వచ్చింది. తన కష్టం కలిగితే ఎదుటివాడిని చంపేసేయి, లేదా ఎదుటివాడిని హింసించేయి. నా కష్టం ఇస్తే అది దానికి ఇచ్చినటువంటి ఇన్స్టింక్ట్, ప్రకృతి. సో ఆ ఇన్స్టింక్ట్ అన్నటువంటిది ఇవ్వబడటం అన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? యానిమల్ అన్నటువంటిది పైనుంచి దిగలేదు. వీటిల్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్ నెక్స్ట్ ప్లేన్ లోకి అవేకమైంది. అప్పుడు యానిమల్ అన్నటువంటిది వచ్చింది. యానిమల్ మ్యాన్ అన్నటువంటిది వచ్చింది. అప్పుడు కాన్షియస్నెస్ ఇస్ వర్కింగ్ ఇన్ దెమ్. అంటే కాన్షియస్నెస్ అన్నటువంటి చోట్ల ఉంది. అంతకుముందు కేవలం నిద్రాణ స్థితిలో, జాగ్రత్త స్వప్న ఇలా అంటాం కదా అలా. సో వాటిలో ఉన్నటువంటి దానికి నెక్స్ట్ స్టేజ్ అన్నటువంటిది అవేకనించారు. అప్పుడు దానికి యానిమల్ బాడీస్ అన్నట్టు వచ్చింది. నెక్స్ట్ స్టేజ్ అవేకనైనప్పుడు హ్యూమన్ బాడీస్ అంటే, నెక్స్ట్ స్టేజ్ అవేకనైనప్పుడు దేవా కింగ్డమ్. ఇలా వీటి యొక్క క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వచ్చాయి, సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్, థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అలా. సో యానిమల్ మ్యాన్ అన్నది బై ద స్టిమ్యులేషన్ ఎఫెక్టెడ్ బై ద ఎలక్ట్రిక్ రాడ్, this animal man awoke to consciousness on the mental. Thus the three bodies were coordinated and the thinker enabled to function in them. Thinker enabled to function in them. వీటికి ఇనిషియేషన్ వచ్చేసరికి ఇప్పుడు వాటిలో థింకర్ అనేవాడు ఈ మూడులో నుంచి అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మ్యాటర్ ఈ మూడు ప్లేన్స్ లో వాడు పనిచేయడం అనేటువంటి జరిగినప్పుడు వాడికి ఆల్ ది రాడ్స్ ఆఫ్ ఇనిషియేషన్ కాజ్ సర్టెన్ ఎఫెక్ట్స్. స్టిమ్యులేషన్ ఆఫ్ ది లేటెంట్ ఫైర్స్ టిల్ దే బ్లేజ్. ఈ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ అనేటువంటి వాడేటప్పటికి వాళ్ళు లేటెంట్ గా ఉంటుంది క్వాలిటీస్ జీవుల్లో. అంటే వాడికి అంత ముందు లేనటువంటిది వాడిలో ఎలా పుడుతుంది? ఇప్పుడు ప్రజ్ఞ అనేటువంటిది వాటిలో లేనిది ఎలా వస్తుంది? ప్రజ్ఞ లేకపోవడం అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు చోట్ల. ప్రజ్ఞ అనేటువంటిది ప్రతి దాంట్లోనే ఉంటుంది ప్రజ్ఞ. అది మనం చూడగలగటం, చూడలేకపోవడం అనేటువంటిది ఉంటుంది. దాని యొక్క ఫంక్షనాలిటీ మనం తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం చేత ఉంటుంది అంతా కూడా. సో ప్రజ్ఞ అనేటువంటిది దానిలో ఉన్నటువంటి స్థితిలో నుంచి నెక్స్ట్ స్టేజ్ లోకి అది అవేకన్ అయ్యేటట్టు చేయడం అనేటువంటిది. దట్ ఈస్ ది రాడ్. అక్కడ ఇనిషియేషన్. ఉపదేశం అంటే ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి స్థితుల్లో నుంచి నెక్స్ట్ స్టేజ్ లో కూడా ఎవాల్వ్ అయ్యేటువంటి చేయడమే ఇనిషియేషన్ అది. సో దానికి ఒక రాడ్ అనేటువంటిది వాడతారు వాళ్ళకి. స్టిమ్యులేషన్ ఆఫ్ ది లేటెంట్ ఫైర్ స్టిల్ దే బ్లేజ్. అది సింథసిస్ ఆఫ్ ది ఫైర్ త్రూ అన్ అకల్ట్ యాక్టివిటీ దట్ బ్రింగ్స్ దెమ్ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ ఈచ్ అదర్. సో ఈ రాడ్ ఆఫ్ ఇనిషియేషన్ సింథసిస్ ఆఫ్ ది ఫైర్స్ అవ్వాలి మనలో. దేని పాటికి అదిగా ఎవడు మంట వాడు ఇంట్లో పెట్టుకున్నాడు, ఎవడు అంటే వాడు పెట్టుకుంటుంటే కష్టం. ఈ గదిలో ఒక వంట జరుగుతుంది, ఆ గదిలో ఒక వంట, అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. అందరి ఫైల్స్ లో ఒకటిగా ఉండాలి. అంటే ఇంట్లో ఒకటే ఉండాలి కిచెన్. ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో కిచెన్, సెకండ్ ఫ్లోర్ లో కిచెన్, థర్డ్ ఫ్లోర్ అంటే ఏ ఫ్లోర్ వాడికి ఎవరికోడికి సంబంధం లేదనమాట. అంటే జీవుడు అలా జీవిస్తున్నాడు. ఫిజికల్ ప్లేన్ లో ఒకటి ఆలోచిస్తే ఒకటి చేస్తుంటాడు, ఆస్ట్రల్ ప్లేన్ లో ఒకటి కోరిక ఉంటుంది, మెంటల్ ప్లేన్ లో ఒకటి ఆలోచన ఉంటుంది. ఈ దేనికి ఒకదానికి సంబంధం లేకుండా ఉంటుంటాడు. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఈ మూడు కూడా సింథసిస్ అయిపోవాలి జీవుడు. మూడు ప్లేన్స్ కూడా సింథసిస్ అయిపోయి ఉండడానికి వాడేటువంటిది అన్నమాట రాడ్ ఆఫ్ ఇనిషియేషన్. సో సింథసిస్ ఆఫ్ ది ఫైర్స్ త్రూ అన్ అకల్ట్ యాక్టివిటీ దట్ బ్రింగ్స్ దెమ్ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ ఈచ్ అదర్. ఒక అకల్ట్ యాక్టివిటీకి భూమి మీద జీవుడు అనేవాడు వచ్చాడు. ప్రతివాడు కూడా భూమి మీద పుట్టడానికి కారణం దీనికి వాడికి భౌతికంగా కనబడేటువంటి కారణాలు కాదు అసలు. అంటే వాడు కుటుంబాన్ని పోషించాడా, వాడు రోజు 10 రూపాయలు సంపాదించాడా, లేదా వాడు ఉద్యోగానికి వెళ్ళొచ్చాడా, దిస్ ఇస్ ఆల్ మనం రోజు స్నానం చేసాం, భోజనం చేసాం, ఇలాంటిది అదంతా కూడా. అది అలానే చేసేస్తాడు. దట్ నాట్ ఫర్ దట్ పర్పస్ హీ హాస్ టేకెన్ ది బర్త్ ఆన్ దిస్ ఎర్త్. అంతే సింపుల్ గా. హీ హాస్ బర్న్ ఫర్ సమ్ హయ్యర్ వర్క్. ఒక అకల్ట్ పని, ఒక భూమి మీద నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పని ఉంది. అంటే వీటిలో ఒక బ్లేజ్ అవ్వాలంటే వీటిలో చైతన్యవంతం అవ్వాలి. వీటిలో ఉండేటువంటి యాటమ్స్ అన్నీ కూడా చైతన్యవంతం అయిపోవాలి వీటిలో.
భౌతిక పదార్థం అంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్, ఇవన్నీ మూడు కూడా పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటిది ఈగోయిక్ లెవెల్లో ఇవన్నీ కూడా చైతన్యవంతం అయిపోవాలి వీళ్ళు. అందు గురించి వాడు జీవుడుగా దిగి వచ్చాడు. సో అది గురువు యొక్క అనుగ్రహం, దాన్ని రాడ్ ఆఫ్ ఇనిషియేషన్. అది వాడి చేత ఏమవుతుంది, ఇవన్నీ ప్రభావితం అయిపోతాయి వీళ్ళు. సో ఇంక్రీజ్ ద వైబ్రేటరీ యాక్టివిటీ ఆఫ్ సమ్ సెంటర్ వేర్ ద మ్యాన్ ఏ హెవెన్లీ మ్యాన్ ఆర్ ఏ సోలార్లోకి వస్తుంది. వైబ్రేటరీ యాక్టివిటీ ఆఫ్ సమ్ సెంటర్. సో ఎప్పుడైతే సింథసిస్ అన్నటువంటిది అవుతుందో అప్పుడు వాడు ఉన్నటువంటి స్థితిని బట్టి వాడికి ఒక వైబ్రేటరీ యాక్టివిటీ అన్నటువంటిది ఒక పెడతాడు, ఒక వైబ్రేటరీ సెంటర్. దానికి అనుగుణముగా ఈ మిగిలిన ఈ ఫైర్స్ అన్ని ఎవరు వర్తిస్తుంది. అంటే వాడికి ఏ క్లాస్లో వాడు వీక్, ఉదాహరణకు వాడు మ్యాథ్స్లో వీక్ అనుకోండి, మ్యాథ్స్లో వీక్ ఉన్నటువంటి వాడికి మిగిలిన వీడు ముందు 6 సబ్జెక్ట్స్లోనూ మిగిలిన 5 సబ్జెక్ట్స్ వీడు ఫస్ట్ ఒక స్థితిలో రావాలి వీడు. అంటే ఏంటి, మినిమం 60% 70% వీడు తెచ్చుకోవాలి. దాన్ని ఏమన్నారంటే దాన్ని అన్ని బ్లేజ్ అవ్వాలి, అన్ని ఒకటిగా అయిపోవాలి. అప్పుడు వీడు మ్యాథ్స్లో వీడు కాస్త వీక్గా ఉన్నాడు, మ్యాథ్స్కి వీడికి వైబ్రేటరీ ఫోర్స్ అనుకుంటుంది పెడతారు. అంటే ఏంటి, ఆ పర్టికులర్ యాక్టివిటీలో వీడు ఉత్తీర్ణుడు అవ్వాలి, మిగిలిన వాటిలో పర్వాలేదు ఉత్తీర్ణుడు అవుతున్నాడు. లేదా ఈ జన్మలో వీడు ఈ యాక్టివిటీలో వీడు ఉత్తీర్ణుడు అవ్వాలి. దానికి తగ్గట్టుగా వాడికి మిగిలినవన్నీ కూడా దాని వైపు డైరెక్ట్ చేసేట్టుగా వాడి లైఫ్ ఉంటుంది ఇప్పుడు కూడా. అంటే మిగిలిన ఫైర్స్ వాటిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడిని అటువైపు డైరెక్ట్ చేసేట్టుగా ఈ ఫైర్స్ అన్నట్టు దాని. ఎందుకంటే నేను ఈగోయిక్ లెవెల్లో డెసిషన్ అన్నట్టు అవుతుంది ఫస్ట్ వాడికి. ఇప్పుడు భూమి మీద పుడుతున్నప్పుడు దేనికి పుడుతున్నాడు, అది ఈగోయిక్ లెవెల్లో డెసిషన్ తీసుకుంటాడు. కాజల్ బాడీ అన్నారు కదా, అక్కడ వాడు నిర్ణయం చేసుకుని కాజల్ బాడీ తీసుకుని వస్తాడు. కారణశీలత అది తీసుకున్నప్పుడు వాడు ఈ పని మీద నేను హైదరాబాద్ వస్తున్నా, ఈ పని మీద నేను బెంగళూరు వెళ్తున్నా అంటే చేసుకున్నాడు. ఆ పని ఫినిష్ చేసుకుని ఇటు రావాలి. సో వాడి యొక్క మిగిలిన రొటీన్ అంతా కూడా ఆ పనికి ఫోకస్ గా అయి ఉండాలి. ఈ 3 రోజులు వాడు వేరే పనులు పెట్టుకోడు. ఈ 2 రోజులు నేను ఆఫీస్కి సెలవు పెట్టా సార్, కొంచెం నేను చిన్న పని మీద నేను బెంగళూరు వచ్చానండి అని ఏదో వస్తాడు. ఆ 2 రోజులు మిగిలిన పనులు పెట్టుకోడు, అదే పని. అలానే ఆఫీస్ తోటి డిటాచ్ అయిపోలేదు వీడు. ఇంపార్టెంట్ డెసిషన్స్ అంటే అన్నీ చేస్తారు, కానీ మిగిలినవన్నీ కూడా వాడికి కోఆపరేటివ్ గా తయారవుతాయి. ఆ 3 రోజులు ఆ పని వాడు బెంగళూరులో చేసుకుని మళ్ళీ వాడు హైదరాబాద్ రాలే. సో ఒక వైబ్రేటరీ యాక్టివిటీ అనేటువంటిది వాడికి, అంటే వాడు దేనికి వచ్చాడు ఆ పని నిర్ణయించుకోవాలి వాడు భూమి మీద. దానికి తగ్గట్టుగా ఇనిషియేషన్ అనేది వాడికి ఇవ్వబడుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆల్ ది బాడీస్ బట్ ప్రైమర్లీ ఆఫ్ ది కాజల్. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆల్ ది బాడీస్, మెయిన్ గా కాజల్ బాడీ అనేటువంటిది ఎక్స్పాండ్ అవ్వాలి మనకు. దేనికి ఇది కాజల్ బాడీ అంటే ఈ ఈగోయిక్ లెవెల్లో వీడికి దేహం అనేటువంటిది ఇవ్వబడినప్పుడు దానికి అనుగుణముగా ఫిజికల్, యాస్ట్రల్, పర్మనెంట్ 3 పనిచేస్తుంటాయి. కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కాజల్ బాడీ అనేటువంటిది అవ్వాలి. ఈ కాజల్ బాడీ దిస్ ఆల్సో ఇన్ స్పీకింగ్ ఆఫ్ ఆల్ ది 3 types ఆఫ్ ఎంటిటీస్. అదొక రకంగా ఆల్ ది 3 types ఆఫ్ ఎంటిటీ. అంటే వీడు ఫిజికల్ ప్లేన్ లో వీడు అప్లిఫ్ట్ అవ్వాలి, యాస్ట్రల్ ప్లేన్ లో అప్లిఫ్ట్ అవ్వాలి, మెంటల్ ప్లేన్ లోను వీడు అప్లిఫ్ట్ అవ్వాలి. ఈ 3 ప్లేన్స్ లోనూ అప్లిఫ్ట్ అవ్వడానికి మెయిన్ గా వాడు దేహం అనేటువంటి తీసుకుని వచ్చేది. All these results were seen when the heavenly man of our scheme took initiation 18 million years ago. This initiation was brought about, as earlier pointed out, by a peculiar juxtaposition of chains. So 18 million years ago, మన heavenly man అంటే భూమిలో ఉన్నటువంటి చైతన్యం, మీరు అలా అనుకోవచ్చు. హెవెన్లీ మ్యాన్ అంటే అది దానికి అప్పుడు ఇనిషియేషన్ అనేటువంటి జరిగింది 18 million years ago. ఈ భూమిలో ఉన్నటువంటి చైతన్యం, దాని యొక్క ప్రభావం చేత భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా అలా అప్లిఫ్ట్ అవుతున్నారు. అంటే ఇదంతా భూమి మీద జీవులందరూ కూడా అప్లిఫ్ట్ అవ్వాలి. క్లాస్లో టీచర్కి నువ్వు 5th క్లాస్ ఇన్ఛార్జ్ అని చెప్పి ఇచ్చారంటే, ఇచ్చిన తర్వాత 5th క్లాస్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ వాడికి రేపు పొద్దున యాన్యువల్స్ వచ్చారు, వాళ్ళందరూ కూడా పాస్ అయ్యేటట్టుగా టీచర్ ఎలా అయితే కృషి చేసి వీళ్ళందరూ పాస్ అయ్యేటట్టుగా దానికి తగ్గటువంటి ఆ టీచర్ కింద ఇంకో 4 టీచర్లు ఉండొచ్చు, ఒక 4 సెక్షన్స్ ఉండొచ్చు. బట్ ఓవరాల్ 5th క్లాస్కి టీచర్ ఇన్ఛార్జ్. సో ఎవరి ఏ పిల్లలైనా వీక్గా ఉంటే వాళ్ళకి రెమెడియల్ స్పెషల్ క్లాసెస్ పెట్టడం, వాళ్ళు ఎలా అయినా సరే బాగా చదువుకొని చక్కగా అభివృద్ధి చెందేటట్టు చేయడం, ఆ రకమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి అధికారులు పేరెంట్స్ తోటి మాట్లాడటం. కానీ మీ పిల్లల్ని ఇంకో గంట సేపు ఎక్కువసేపు ఉంచాలండి, నేను టీచర్తో మాట్లాడాను, ఆ టీచర్ మీ పిల్లలకి స్పెషల్ ఫోకస్ ఇచ్చి చెప్తారు, మీరు మీ పిల్లల్ని ఉంచండి, ఇలా ఇవన్నీ చేస్తుంటారు. అది ఎలా అయితే చేస్తుంటుందో ఈ హెవెన్లీ మ్యాన్ అంటే భూమిలో ఉన్నటువంటి ఇది. సో మనం భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి విధముగా ఇదంతా జరుగుతుంది భూమి మీద. ఆల్ దిస్ హ్యాపన్స్ as earlier pointed out by a peculiar juxtaposition of chains, globes and schemes, and caused such a stimulation of all the latent manasic units until his body that a downflow of pure manas
from the planetary manasic permanent atom was possible along the path of the planetary antahkarana. A channel which exists in the case of the planet Logos and which has not to be built as the case of man. ఎన్నాళ్ళు జరుగుతుంది అన్నాక ఒక ప్యూర్ మనస్సు అంటారు, దాన్ని వెన్నెల, దాన్ని చక్కగా మనకి రాస్తారు. అందరితో మాస్టర్ అందరి దానిలో అది శరత్ పూర్ణిమ, నెల్లి తెలియదు. ఆ పూర్ణిమ రోజు అలా వెన్నెల అలా ఆకాశంలోంచి అలా పడుతుంటుంది, అలా ఒక కుండలో నుంచి అది అలా మంచు ధార అలా పడుతుంటుంది. అది ఆ ప్యూర్ మనస్సు అన్నదాన్ని అక్కడ అలా వర్ణిస్తారు మాస్టర్ గారు. సో ఒక ప్యూర్ మనస్సు అన్నటువంటిది ఆ పైన ఉన్నటువంటిది ఈ జీవుల్లోకి ప్రవహించి ఈ జీవుల మనస్సు ఆ మనస్సుగా అవ్వాలి. అప్పటిదాకా ఇది జరుగుతుంది. అంటే జీవుల మనస్సు పూర్తిగా పవిత్రీకరణ అవ్వాలి, చాలా చక్కగా ఇదిగా తేరాలంటే ఒక హెవెన్లీ మన మనస్సు ఎంత పవిత్రమయంగా ఎంత చక్కగా ఉంటుందో మనందరి మనస్సు ఆ స్థితిలోకి వెళ్ళేంత వరకు ఈ భూమిది ఈ శిక్షణ అనేటువంటిది ఇలా జరుగుతుంది. సో డౌన్ఫ్లో ఆఫ్ ప్యూర్ సచ్ ఏ స్టిమ్యులేషన్ of all the latent manas from the planetary manasic permanent atom was possible along the path of planetary అంతఃకరణ. అక్కడి నుంచి ఆ అంతఃకరణంలో నుంచి ఇది డౌన్ ఫ్లో ఉండాలి. ఎప్పుడు కూడా మనకి పైనుంచి కిందకి ఫ్లో అన్నట్టు ఉండాలి. డౌన్ ఫ్లో ఆఫ్ పవర్ అంటారు దాన్ని. అది మనకి థాట్స్ అనగా ఇవన్నీ కూడా హయ్యర్, దీని నుంచి హయ్యర్ మనస్ నుంచి లోవర్ మనస్కి లింకప్ ఉండాలి ఎప్పుడు. సో కింద నుంచి పైకి కాదు, పై నుంచి కిందకి. ఇంట్లో పెద్దవాడి నుంచి కిందవాడు, వాడికి అలా లింకప్ ఉంటుంది. చిన్నవాడు చెప్పినట్టు పెద్దవాడు చేయడం కాదు, పెద్దవాడు చెప్పినట్టు చిన్నవాడు. సో ఆ డౌన్ ఫ్లో ఆఫ్ ప్యూర్ మనస్సు అంటే అలా ఫ్లో అవుతూ ఉండడం అన్నట్టు జరగాలి. అంటే మన మనసు వాటితో లింకప్ అయినప్పుడు ఒక హెవెన్లీ మ్యాన్ ఏది నిర్ణయిస్తున్నాడో అది మనలోకి ప్రవాహం అవుతుండాలి ఎప్పుడు కూడా. మనం ఎవరి యొక్క దీని చేత మనం వచ్చాం భూమి మీదకి, ఆ హెవెన్లీ మ్యాన్ యొక్క దీని చేత మనం వచ్చాం భూమి మీదకి. కనుక ఆయన మనసులో ఏదుందో అది మన మనస్సుగా ఫ్లో అవుతుండాలి ఎప్పుడు. ఏ పని మీద మనం వచ్చాం, పలానా ఆఫీస్ పని మీద వచ్చాం, ఆఫీస్ గారి జిఎం చెప్పినట్టుగా అక్కడ పనులు చేసుకుని మనం మన ఊరు వెళ్ళాలి, మన హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి. మనం ఏ ఆఫీస్ నుంచి వచ్చాం ఆఫీస్, అది పని మనం ఆ ఊరు వచ్చినట్టు. దాంతో సంబంధం లేకుండా జిఎంకి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని ఊర్లో అట్టి అంతా తిరుగుతున్నాడు అనుకోండి, ఉపయోగం లేదు. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. కావాలంటే జిఎం గారు ఏ పని మీద నిన్ను ఆ ఊరు పంపించారు ఆ పని చెయ్యాలి మనం. ప్లస్ మనకు కొంత ఇది కూడా ఇచ్చాడు ఆయన, ఎందుకంటే మంచి హోటల్ అని మంచి కార్ అని ఇవన్నీ ఇచ్చారు. సో పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేసి సాయంత్రం కంటే షికారు తిరుగు, అది తప్పులేదు. ఆయన ఇచ్చిన పని అగ్గొట్టేసి తిరుగుతాను అంటే అది తప్పు. సో అలా ఒక అంతఃకరణ, ప్లానెటరీ అంతఃకరణ నుంచి మనకు అంతఃకరణ అన్నటువంటిది మనలో దానికి లింకప్ వస్తుంది. దానికి లింకప్ రావడానికి మనలో ఉన్నటువంటి మనస్సు దాన్ని లింకప్ చేస్తుంది అనమాట. సో మన మనస్సు అన్నటువంటిది ఇనిషియేషన్ అన్నటువంటి ద్వారా ఈ అంతఃకరణ నిర్మాణంకు మనకి దోహదపడుతుంది. ఇనిషియేషన్ అడిగి ఆ అంతఃకరణ నుంచి చోట్లో ఉన్నటువంటి అంతఃకరణకు లింకప్ ఉంటుంది అనమాట. అట్లా a downflow of permanent atom was possible along the path of planetary antahkarana, a channel which exists in the case of the planet Logos and which has not to be built in the case of man. Along with the juxtaposition came a similar alignment with one of the Pleiades, permitting a manasic influence from that source. The secret of the Pleiades and of their relation to the 7 rishis of the Great Bear, and therefore to our 7 heavenly men, is not yet to be revealed. వాళ్ళకినను ఈ సప్తర్షుల భార్యలో మనం ఏదైతే చెప్తాం, ప్లేడీస్ కినను 7 హెవెన్లీ మెన్ కి, అదే 7 సప్తర్షిస్ కి వాళ్ళకి లింకప్, వాళ్ళలో నుంచి మనకి లింకప్. మనలో ఇక్కడ 7 మైనర్ సెంటర్స్ అంటారు కదా, వాటికి వీటికి లింకప్. సో 5th ఇనిషియేషన్ అయినటువంటి వాడికి ఈ లింకప్ అనేటువంటిది బాగా ఆ స్థితిలోకి వాడు చక్కగా మీరు కనిపిస్తారు. ఇది గురించి ఇక్కడ నాట్ ఎట్ రివీల్డ్ అన్నారు. It is known only in detail to the Chauhans by the 7th initiation, though the fact that there is much a relation is no extraordinary, as PB speaks of it in the secret of 7th initiation. 5th అనుకున్నాం, 5th నుంచి 6th వెళ్ళాడు పరమగురువు. అది వాళ్ళు ఉండేటువంటి 6th ఇనిషియేషన్ స్టేజ్. సో 6th వాళ్ళ నుంచి హైయెస్ట్ ఇనిషియేషన్ 7th, అది ఇనిషియేట్ చేసేవాడు సప్తర్షి. సో వాటికి ఆ రకంగా లింకప్ ఉన్నప్పుడు మాత్రం ఇవి తెలుగుపడతాయి. అదే ఏ సిమిలర్ అలైన్మెంట్. అది దిస్ కంప్లీట్స్ ది సెకండ్. థర్డ్ ఆస్పెక్ట్ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాము. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः స్వధమస్తు నిత్యం.
लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति।